ఎవరు నిన్ను చూసి చిరాకు పడుతున్నారు, ఎవరు నిన్ను చూసి అసహించుకుంటున్నారు, నీ విధి విధానాలను బట్టి కావచ్చు, నీ వస్త్రధారణను బట్టి కావచ్చు, నీకున్న ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి కావచ్చు, నీకున్న పరిస్థితిని బట్టి ఎవరు నిన్ను చూసి అసహించుకుంటున్నారో, అసహించుకుంటున్న మనుషుల మధ్యలోనే దేవుడు నిన్ను తలగా నియమించబోతున్నాడు. ఆయనకు సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఎక్కడైతే నీవు తల దించుకున్నావో అక్కడే నీ తల పైకి ఎత్తబడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఎక్కడైతే నీవు అవమానాలు అనుభవించావో అదే చోట నీ తల పైకి ఎత్తబడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. నిన్ను దూషించిన వాళ్ళు, నిన్ను దుర్భాషలు మాట్లాడిన వాళ్ళు, నిన్ను హేళన చేసిన వాళ్ళు, నిన్ను అవమానపరిచిన వారిని పాదాల వరకు ప్రభు తీసుకురాబోతున్నాడు. నీ శత్రువులు నీకు పాదాలకి పాదపీఠముగా ప్రభు మార్చబోతున్నాడు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏదీ లేదు. మనం అడుగు వాటికంటేను, మనం ఊహించే వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేయడానికైనా శక్తిగల దేవుడు.